అండి మేమైతే ఈరోజైతే పిండడియాలను అయితే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. దీనికి మెజర్మెంట్స్ ఏంటంటే 1 లీటర్ చెంబునైతే తీసుకోవాలన్నమాట. పెద్ద గిన్నెనైతే తీసుకుని 10 చెంబులు అయితే వాటర్ అయితే పోసుకోవాలన్నమాట. దీనికి ఏంటంటే చెంబుడు రవ్వకి 11 చెంబులు వాటర్ అయితే పడతాయి అనమాట. 11 చెంబులకి 10 చెంబులు అయితే ముందు వాటర్ పెట్టుకుని అవి మరిగిపోయిన తర్వాత ఏం చేయాలంటే కొంచెం మనము ఫస్ట్ అయితే రవ్వనైతే ఇసురుకోవాలన్నమాట. బియ్యం రవ్వ ఉంటుంది కదండి, ఆ చెంబుడు రవ్వనైతే కొంచెం లీటర్ వాటర్లో అయితే నానబెట్టేయాలన్నమాట. నానబెట్టేసి ఈ వాటర్ మరుగుతున్నప్పుడు ఈ ముందు నానబెట్టిన 1 లీటర్ వాటర్లో నానబెట్టిన 1 లీటర్ చెంబుడు రవ్వను కూడా అందులో వేసేయాలి. అలా వేసేసిన తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర, 1 చెంబుడు రవ్వకైతే 1 పావు గ్లాసుడు సగ్గుబియ్యాన్ని అయితే మనమైతే వేసుకోవాలన్నమాట. సగ్గుబియ్యం కూడా నైట్ అయితే నానబెట్టేసుకోవాలి. ఇంకా వేసేసుకుని ఇంకా సాల్ట్ వేసేసుకుని మనమైతే ఇంకా పిండొడియాలను అయితే రెడీ చేసేసుకోవడానికి ఇంకా పిండి అయితే రెడీ అయిపోద్దండి. మేమైతే ఇంక ఈరోజు అయితే పిండొడియాలు ఇలా అయితే మేమైతే మా బిల్డింగ్ పైన అయితే ప్రిపేర్ చేసుకున్నాము. మన ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో నన్ను అయితే సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. మా వడియాలు అయితే ఇలా వచ్చినాయి, మీరు కూడా చూసేయండి.